ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బీసీ బాలుర వసతి గృహం విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంగా ఉండాల్సిన ఈ హాస్టల్ ప్రస్తుతం కనీస సౌకర్యాలు కూడా లేక దయనీయ స్థితికి చేరుకుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో తమ ప్రాణాల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం వస్తే హాస్టల్ గదుల్లోనే నీరు. చిన్నపాటి వర్షం కురిసిన హాస్టల్ ఆవరణ మొత్తం నీట మునిగిపోతుంది. వర్షపు నీరు నేరుగా గదుల్లోకి చేరి విద్యార్థులు పడుకోవడానికి, చదువుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదుల్లోనే రోజులు గడపాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల దండు, వ్యాధుల భయం. నిల్వ నీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగాయి. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాంపౌండ్ వాల్ లేక భద్రత ప్రశ్నార్థకం. హాస్టల్ కు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఎవరైనా సులభంగా లోపలికి రావచ్చు. ఇది విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాత్రి వేళల్లో మరింత భయాందోళనలు నెలకొంటున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.